హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డార్క్ నైట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హేమ అనే మహిళని చూపిస్తారు. అయితే ఒకరోజు హేమ చాలా బాధపడుతూ కారు డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా అప్పుడే రోడ్డు పక్కన బెగ్గర్ వేషాధారంలో ఉన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్లటం గమనిస్తుంది. ఇంకలా కారులో కాస్త ముందుకు వెళ్లగానే సేమ్ అదే వ్యక్తి మళ్లీ నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించటంతో హేమ కొంచెం షాక్ అవుతుంది. అలా కాస్త ముందుకు వెళ్లగా మళ్లీ అదే వ్యక్తి నడుచుకుంటూ వెళ్లటం చూసిన హేమ మైండ్ బ్లాక్ అయ్యి పదే పదే ఒకే వ్యక్తి తనకి ఎదురుపడ్డం ఏంటి అని అదే ఆలోచిస్తూ టెన్షన్లో కారుని స్పీడ్గా పోనివ్వడంతో ఎదురుగా వస్తున్న బైక్ని చూసుకోకుండా గుద్ది యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆ బైక్ వ్యక్తి కింద పడిపోయి తన చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి పేరు రోషన్. ఇంక రోషన్ చెయ్యి నొప్పితో బాధపడ్డం చూసిన హేమ తను యాక్సిడెంట్ చేయడం వల్లే ఇదంతా అని రోషన్ని తన కార్లోనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లగా రోషన్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ హేమతో రోషన్కి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని అందుకే బ్యాండేజ్ వేశాము, కొన్ని రోజులు ఆ చెయ్యితో ఎలాంటి పనులు చెయ్యకూడదు, అలాగే 4 రోజుల దాకా ప్రతిరోజు తనని హాస్పిటల్కి తీసుకుని వచ్చి చెకప్ చేయించుకుని బ్యాండేజ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్తారు. ఇంక అప్పుడే హేమ రోషన్తో నా వల్లే యాక్సిడెంట్ జరిగింది, సారీ అని చెప్పగా దానికి రోషన్ పర్లేదులేండి, నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళాలి, బైక్ డ్రైవ్ చేయలేను కదా, అందుకే ఒక ఆటో మాట్లాడతారా అని అడగ్గా దానికి హేమ నా కారుంది, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పదండి అని అలా రోషన్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్లి తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి తనకి మళ్లీ సారీ చెప్పి రేపు కూడా మిమ్మల్ని నేనే నా కార్లో హాస్పిటల్కి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు కూడా హేమనే రోషన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇంకలా చెకప్ అయ్యాక రోషన్ సూపర్ బజార్కి వెళ్లి ఎక్కువ మొత్తంలో మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుని రాగా అది చూసిన హేమ ఇన్ని మ్యాగీ ప్యాకెట్స్ ఎందుకో అని అడుగుతుంది. దానికి రోషన్ నాకా మ్యాగీ తప్ప మరొక వంట చేయడం రాదు, అందుకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా ఇదే చేసుకుంటా, అయినా ఇప్పుడు నా చెయ్యి ఉన్న పరిస్థితుల్లో ఇది చేసుకోవడమే ఎక్కువ అంటాడు. అప్పుడే హేమ అండ్ రోషన్ ఒకరి పేర్లు మరొకరు చెప్పుకొని పరిచయం చేసుకుంటారు. ఇంకలా హేమ రోషన్ని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్లి కారు దిగబోగా రోషన్ తన ఫోన్ని కార్లోనే పడేసుకుని ఉండటం చూసి దాన్ని తీసుకుని తను యాక్సిడెంట్ చేయడం వల్లే రోషన్ ఫుడ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని ఆలోచించి టిఫిన్ రెడీ చేసి మొబైల్తో పాటు టిఫిన్ బాక్స్ కూడా తీసుకుని రోషన్ అపార్ట్మెంట్కి వెళ్లి తనకి ఫోన్తో పాటు టిఫిన్ బాక్స్ ఇవ్వగా టిఫిన్ తిన్న రోషన్ టిఫిన్ చాలా టేస్టీగా ఉందని తన మీద అంత కన్సర్న్ చూపించినందుకు థాంక్స్ కూడా చెప్తాడు. ఇంకలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రోషన్ చొక్కా వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండటం చూసిన హేమ తనకి చొక్కా వేసి బటన్స్ కూడా పెట్టటంతో రోషన్ హేమ తనపైన అంత ప్రేమ చూపిస్తూ ఉండటంతో ఫీల్ అయ్యి తన వైపు అలాగే చూస్తూ ఉండిపోవటంతో అది గమనించిన హేమ వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రోషన్ హేమకి ఫోన్ చేసి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి, చెయ్యి బాగుంటే బైక్పై సిటీ మొత్తం తిరిగి వచ్చేవాడిని, కనీసం మీరైనా అలా రెస్టారెంట్ దాకా నన్ను తీసుకెళ్లొచ్చు కదా అని అడగ్గా అది విన్న హేమ నేనెందుకు తీసుకెళ్లాలి, అయినా నా వల్ల యాక్సిడెంట్ జరిగి నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి హెల్ప్ చేశాను, ఇంక నువ్వు అడిగినవన్నీ చేయడానికి నేను నీ సర్వెంట్ని కాదు అని సీరియస్ అయ్యి కాల్ కట్ చేస్తుంది. కాని తర్వాత బాగా ఆలోచించి అనవసరంగా రోషన్పై సీరియస్ అయ్యానని ఫీల్ అయ్యి మళ్లీ రోషన్కి కాల్ చేసి సారీ చెప్పి అలా రోషన్ని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఫుడ్ తింటూ ఇద్దరు మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. అప్పుడే హేమ రోషన్తో బయట తినడం ఎందుకు, ఇంటికెళ్ళి మీ అమ్మతో ఫుడ్ చేయించుకొని తిని హ్యాపీగా తనతో టైం స్పెండ్ చెయ్యొచ్చు కదా అని అనగా దానికి రోషన్ మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది, తర్వాత మా ఫాదర్ మరొక మహిళని పెళ్లి చేసుకొని నాకు అమ్మగా తీసుకొచ్చారు, కాని మా పిన్నికి నాకు అంటే ఇష్టం, ప్రేమ లేనేలేవు, నిజం చెప్పాలంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అని చెప్పి ఫీల్ అవ్వగా హేమ తనని ఓదారుస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా హేమ రోషన్ని తన అపార్ట్మెంట్లో వదిలి వెళ్లబోతూ అక్కడే ఉన్న చెస్ బోర్డ్ని చూసి నీకు చెస్ వస్తుందా అని అడగ్గా దానికి రోషన్ మీకు కూడా చెస్ వస్తుందా, అయితే ఈరోజు ఇద్దరం ఒక గేమ్ ఆడాల్సిందే అని ఫోర్స్ చేయడంతో అలా ఇద్దరూ చెస్ ఆడుతూ ఉండగా అప్పుడే పవర్ కట్ అవుతుంది. దాంతో ఇద్దరికీ ఇచ్చే మటలు పడతాయి. ఇంకా రోషన్ హేమ అందాన్నికిదా అయ్యి తన వైపు అలాగే చూస్తూ ఉండిపోగా అది గమనించిన హేమ వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోవాలని లేచి అక్కడ్నుండి వెళ్లబోగా రోషన్ హేమ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని తనని కిస్ చేయబోతాడు. దాంతో హేమకి చాలా కోపం వచ్చి తన చెంపమీద కొట్టి కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. దాంతో రోషన్ కూడా హేమ విషయంలో తప్పు చేశానేమో అని
ఫీలవుతాడు. మరోపక్క ఇంటికి వెళ్లాక కూడా హేమ జరిగిందే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు రోషన్కి చివరి చెకప్ ఉండటంతో హేమ తనని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ రోషన్ చేతికి ఉన్న బ్యాండేజ్ విప్పేసి ఇంక నొప్పేమీ ఉండదు అని చెప్తారు. అప్పుడే హేమ రోషన్తో తనని కొట్టినందుకు సారీ చెప్పి నవ్వగా రోషన్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యి అలా ఇద్దరూ బైక్పై సిటీ మొత్తం తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హేమకి కూడా రోషన్ క్యారెక్టర్ బాగా నచ్చి తనకి మరింత క్లోజ్ అవ్వటంతో రోషన్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అలా ఇద్దరూ సాయంత్రం దాకా సిటీ మొత్తం తిరిగాక హేమ రోషన్ని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి రాగా అప్పటికే హేమ ఇంట్లో ఒక వ్యక్తి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనని చూసిన హేమ కూడా కొంచెం షాక్ అయ్యి తనతో ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అతని ఎవరో కాదు, హేమ భర్త అలెక్స్. అంటే హేమకి ఆల్రెడీ పెళ్లై ఉంటుంది. అసలు హేమ జీవితంలో ఏం జరిగిందో తెలియడానికి ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 1 సంవత్సరం క్రితం అలెక్స్ అండ్ తన ఫ్యామిలీ పెళ్లిచూపుల కోసం హేమ ఇంటికి రాగా హేమకి అలెక్స్ బాగా నచ్చేస్తాడు. ఇంకా అలెక్స్ అండ్ తన ఫ్యామిలీకి కూడా హేమ బాగా నచ్చటంతో వారికి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే అలెక్స్ ఒక ఫేమస్ లాయర్, ఒక ఆఫీస్ కూడా మెయింటైన్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంక పెళ్లి తర్వాత అలెక్స్ హేమని తమ ఇంటికి తీసుకుని రాగా అదే రోజు రాత్రి వారికి శోభనం ఏర్పాటు చేసి రాత్రి వారిద్దర్నీ శోభనం గదిలోకి పంపుతారు. అలా హేమ పాల గ్లాస్ తీసుకుని ఎన్నో ఆశలతో గదిలోకి రాగా అప్పటికే అలెక్స్ ఎవరికో ఫోన్ చేస్తూ అవతలివారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం చిరాకుగా ఉంటాడు. అది గమనించిన హేమ ఏమైంది అని అడగ్గా దానికి అలెక్స్ ఏం లేదులే అంటాడు. ఇంకలా అలెక్స్ హేమ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని తనతో కాసేపు మాట్లాడిన తర్వాత తనని హగ్ చేసుకుని దగ్గరికి తీసుకుని అలా ఇద్దరూ ఇంటిమేట్ అవ్వబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అలెక్స్ ఫోన్కి కాల్ రావడంతో అలెక్స్ వెంటనే హేమ దగ్గర్నుండి లేచి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది, నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, ఎక్కడున్నావ్, సరే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి హేమతో నాకొక అర్జెంట్ వర్క్ ఉంది, నేను తిరిగి వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన హేమ శోభనం రాత్రే భర్త భార్యని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని ఏమీ అర్థం కాక అలా షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అలెక్స్ మొదటి రాత్రి శోభనం గదిలో తన భార్యని ఒంటరిగా వదిలేసి మరీ సోఫీ అనే అమ్మాయి ఫ్లాట్కి వెళ్లి తనని కలిసి తనతో ఇంటిమేట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే అలెక్స్ అండ్ సోఫీ ఎప్పటినుండో అఫేర్లో ఉన్నారు అని. ఇంక సోఫీ కూడా అలెక్స్ ఆఫీస్లోనే పనిచేస్తూ అలెక్స్ని తన గ్రిప్లో ఉంచుకొని అలెక్స్ తన భార్య కంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా అలెక్స్ రాత్రంతా సోఫీతో ఎంజాయ్ చేసి ఉదయం ఇంటికి వచ్చి ఫుల్గా నిద్రపోతూ ఉండగా అలెక్స్ రాత్రంతా ఇంట్లో లేడు అని తెలిసినా తన అక్క అలెక్స్ని నిద్రలేపి అసలు నీ ఉద్దేశమేంటిరా, శోభనం రాత్రి మధ్యలో లేచి వెళ్ళిపోవడమేంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడగ్గా దానికి అలెక్స్ ఒక అర్జెంట్ వర్కుండి వెళ్లాను అంటాడు. దానికి తన అక్క తను ఇప్పుడు నీ భార్యరా, తనని హ్యాపీగా చూసుకునే బాధ్యత నీడే, సరే లే ఫ్రెషప్ అయ్యి తనని అలా బయటికి తీసుకెళ్ళు అని చెప్పటంతో అలా అదే రోజు అలెక్స్ హేమని రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. కాని తనతో కొంచెం కూడా ప్రేమగా మాట్లాడ్డం కానీ బిహేవ్ చేయడం కానీ చెయ్యడు. దాంతో హేమ చాలా ఫీల్ అవుతుంది. అలా ఇంటికి వచ్చాక కూడా అలెక్స్ నేరుగా బెడ్రూంలోకి వెళ్లి పడుకుంటాడు. ఇంక వారిద్దరినీ గమనిస్తూ ఉన్న అలెక్స్ అండ్ ఫ్యామిలీకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ హేమ అండ్ అలెక్స్ హ్యాపీగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారేమో అనుకుని వారిద్దరికీ ఏకాంతంగా ఉండేందుకు ఒక విల్లా తీసుకుని అలెక్స్కి కూడా అదే విషయం చెప్పి ఇక మీదట హేమని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, అలెక్స్ చాలా మంచివాడు, అమ్మని ఫ్యామిలీని వదిలి వాడు ఎప్పుడూ లేడు, ఇక మీదట అన్నీ నువ్వే వాడికి హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. హేమ కూడా తన భర్త అలెక్స్తో ఇక మీదట తమ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది అని సంతోషిస్తుంది. ఇదిలా ఉంటే ఒకరోజు అలెక్స్ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉండగా అప్పుడే ఇద్దరు చైన్ స్నాచర్స్ బైక్పై వచ్చి అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ తెంపుకొని అక్కడ నుండి పారిపోవాలని చూస్తారు. అది చూసిన అలెక్స్ వారిని పట్టుకోవాలని చూస్తాడు. కాని ఆ దొంగలు అలెక్స్కి కత్తి చూపించి బైక్పై అక్కడ్నుండి పారిపోవాలనుకోగా వారి బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఆ ఇద్దరూ తమలో తాము గొడవపడి బైక్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఆ గొడవలో గోల్డ్ చైన్ అక్కడే పడేసుకుని వెళ్ళిపోవడంతో ఆ మహిళ ఆ గోల్డ్ చైన్ తీసుకుని హ్యాపీగా అక్కడ్నుండి వెళ్ళిపోగా అదంతా చూసిన అలెక్స్కి అక్కడే మూవీ స్టార్టింగ్లో హేమకి కనిపించిన అదే బెగ్గర్ వేషాధారంలో ఉన్న వ్యక్తిని చూసిన
చూసిన అలెక్స్కి తనలో ఏదో శక్తి ఉంది అనుకొని తనకి కొంత డబ్బు ఇచ్చి వెళ్లబోగా ఆ వ్యక్తి అలెక్స్కి యేసు శిలువ లాకెట్ ఇవ్వటంతో అలెక్స్ దాన్ని తీసుకొని మొక్కి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హేమ అలెక్స్ కోసం స్పెషల్గా తనకి ఇష్టమైన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ని కష్టపడి తయారు చేసి అలాగే అందంగా రెడీ అయ్యి అలెక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అలెక్స్ ఆఫీస్లో ఉండగా అప్పుడే తనని కలవడానికి సోఫీ వస్తుంది. తనని చూసిన అలెక్స్, నీకోసం కార్ పంపలేదు కదా, ఎలా వచ్చావు మరి అని అడగ్గా దానికి సోఫీ, మన జిమ్ బాయ్ షెండీ తీసుకొచ్చాడు, తనని నువ్వే పరిచయం చేశావు కదా, చాలా మంచివాడు, మంచి ఫ్రెండ్ అయ్యాడు అని చెప్తుంది. ఇంకా అప్పుడే హేమ అలెక్స్కి ఫోన్ చేసి, ఇంట్లో ఒంటరిగా ఉన్నా కదా, చాలా బోర్ కొట్టింది, అందుకే మీకోసం చాలా కష్టపడి మీకిష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాను, పైగా మీ అక్క మిన్ను నా అమ్మలాగా చూసుకోవాలి అని చెప్పింది, అందుకే మీరు త్వరగా ఇంటికి వచ్చి నా వంట రుచి చూడండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అదంతా అక్కడే ఉన్న సోఫీ విని జెలస్ ఫీలయ్యి, ఈరోజు నువ్వు నాతో పాటు వచ్చి డిన్నర్ చెయ్యాలని ఫోర్స్ చేసి మరీ అలెక్స్ని తీసుకెళ్లి తనకి ఇష్టం లేని ఫుడ్ ఐటమ్స్ అన్నీ బలవంతంగా తినిపించి లేటుగా ఇంటికి పంపుతుంది. మరోపక్క హేమ ఎదురుచూస్తూ ఉండగా అలెక్స్ లేటుగా ఇంటికొస్తాడు. అయినా కానీ హేమ తనకి ఎంతో ప్రేమగా చేసిన ఫుడ్ పెట్టాలి అనుకోగా అప్పటికే అలెక్స్ కడుపు ఫుల్లై ఉండగంతో అలెక్స్ కొంచెం తిని ఇంక నా వల్ల కాదు, నాకు కడుపు అప్సెట్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపడుకుంటాడు. దాంతో హేమ చాలా ఫీలవుతుంది. కాని తన బాధని కంట్రోల్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మర్సటి రోజు ఉదయం అలెక్స్ ఆఫీస్కి వెళ్ళిపోగా అప్పుడే హేమాకి తన అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే హేమ తన అమ్మతో, రాత్రి నా భర్త కోసం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేశాను, కాని తనకి కడుపు అప్సెట్గా ఉందని ఉదయం కూడా వాంతులు చేసుకున్నాడు, అయినా కాని ఆఫీస్కి వెళ్లాడు అని చెప్పగా అది విన్న తన అమ్మ, అయితే లంచ్కి తన కోసం పెరుగన్నం కలిపి తీసుకొని వెళ్ళు, అది తింటే అంతా నార్మల్ అవుతుంది అని చెప్పడంతో అది విన్న హేమ అదే రోజు మధ్యాహ్నం అలెక్స్ కోసం పెరుగన్నం బాక్స్ తీసుకొని తన ఆఫీస్కి వెళ్లి అలా అలెక్స్ రూంలోకి వెళ్లి అక్కడ దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యే అలెక్స్ అని గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే అక్కడ సోఫీ అండ్ అలెక్స్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. ఇక హేమాని చూసిన అలెక్స్ అండ్ సోఫీ షాక్ అవ్వగా హేమ కోపంతో ఫుల్గా ఎమోషనల్ అయ్యే తను ఇన్ని రోజులూ దేవుడనుకుంటున్న భర్త ఇలాంటివాడా అని అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఉండగా ఏడుస్తూ వెళ్తున్న హేమాని చూసిన అలెక్స్ ఫ్రెండ్, ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావ్ అని అడగ్గా దానికి హేమ, నా దగ్గర ఒక నిజం దాచిపెట్టారు కదా అన్నయ్య, చూడగూడనేది ఈరోజు చూసేశాను, నేను మోసపోయాను అని చెప్పి ఏడుస్తూ కార్లో ఇంటికి బయల్దేరుతుంది. ఇదే సీనే మనకు మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. అప్పుడే అనుకోకుండా రోషన్ బైక్ని గుద్ది యాక్సిడెంట్ అవ్వడం, రోషన్కి చెయ్యి ఫ్రాక్చర్ కావడం, అలా అప్పటికే భర్త మోసాన్ని భరించలేక బాధపడుతున్న హేమకే రోషన్ పరిచయం హ్యాపీనెస్ని ఇవ్వడం, అలా ఇద్దరూ క్లోజ్ అవ్వడం జరిగి ఉంటుంది. ఇంక స్టోరీ ప్రెజెంట్లో హేమ అలెక్స్ వైపు చూసి ఏమి జరిగింది అన్నట్లు అడగ్గా అలెక్స్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత అలెక్స్ అండ్ హేమ కలిసి ఉంటారు, కాని మాట్లాడుకోవడం మానేసి ఉంటారు. ఇంక ఇప్పటికీ కూడా అలెక్స్ తన భార్య గురించి ఆలోచించకుండా తనకి సోఫీ ఉంది చాలులే అని తనతో హ్యాపీగా ఉంటాడు. అయితే ఈరోజు ఉదయం అలెక్స్కి భీమిలీలో ఒక అర్జెంట్ వర్క్ ఉండడంతో భీమిలీకి బయల్దేరి సోఫీకి కాల్ చేసి, ఒక వర్క్ విషయమై భీమిలీకి వెళుతున్నా, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తా, నా మీద బెంగ పెట్టుకోకు అనగా దానికి సోఫీ, అయ్యో సాయంత్రం దాకా నిన్ను చూడకుండా నేనెలా ఉండగలను, త్వరగా రా బేబీ, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్టేంటంటే అప్పటికే సోఫీ హోటల్ రూంలో అదే జిమ్ బాయ్ షెండీతో ఇంటిమేట్ అయి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నిజానికి సోఫీ అలెక్స్కి తెలియకుండా షెండీతో అఫేర్లో ఉండి అలెక్స్ దగ్గర్నుండి బాగా డబ్బులు తీసుకొని తనని మోసం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్టేంటంటే అదే హోటల్లో స్టే చేస్తున్న అలెక్స్ ఫ్రెండ్ సోఫీ అండ్ షెండీ కలిసి ఉండడం చూసి అదే విషయం అలెక్స్కి ఫోన్ చేసి చెప్పడంతో అది విన్న అలెక్స్ షాక్ అయ్యి వెంటనే యూటర్న్ తీసుకొని అలా హోటల్లోని వారి రూంకి వెళ్లి చూడగా షెండీ వాష్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు. ఇంక సోఫీ బెడ్పై ఫుల్గా నిద్రలో ఉంటుంది. అదంతా చూసిన అలెక్స్కి సోఫీ తననే మోసం చేసిందని అర్థమయ్యే కోపంతో తనని చంపాలి అనుకుంటాడు. కాని ఇప్పుడు తనని చంపి జైలికి వెళ్తే తనని ప్రాణంలా ప్రేమించే భార్య హేమ జీవితం నాశనమవుతుంది అని ఆలోచించే చాలా ఎమోషనల్ అయ్యే అక్కడి నుండి హేమా దగ్గరికి వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్లో అలెక్స్ హేమాతో, నన్నొకరు మోసం చేశాకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమైంది, నువ్వు అంతకంటే ఎక్కువగా బాధపడి ఉంటావు కదా, నేను నిన్ను చాలా బాధపెట్టాను, నీ కళ్లముందే నేను తనతో ఉన్నాను, నేనొక పాపాత్ముడిని, పెళ్లైనప్పట్నుండే నేను నీతో ఒక్కరోజు కూడా ప్రేమగా ఉండలేదు, అదే నేను చేసిన పాపం, దేవుడు, నేను ఇప్పటిదాకా ఏమీ కోరుకోలేదు, కాని మొదటిసారి ఇప్పుడొకటి కోరుకోవాలి అని ఉంది అని హేమ కాళ్లమీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించు హేమా,
నేను చేసింది తప్పే, కాని ఇప్పుడు నాకది బాగా అర్థమైంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను హేమా. నాకొక ఛాన్స్ ఇవ్వు, నన్ను నేను మార్చుకుంటాను, మనం హ్యాపీగా ఉందామని ఎమోషనల్ అవ్వగా హేమాక్కూడా అలెక్స్ పూర్తిగా మారిపోయాడని, తన తప్పు తను తెలుసుకున్నాడని అర్థమయ్యే తనని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అలా ఇద్దరూ వెళ్ళి కలిసిపోయే ఇంటిమేట్ కూడా అవుతారు. హేమా మొదటిసారి తన మ్యారీడ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. తను కలలు కన్న జీవితం ఇప్పటికైనా తనకి దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క రోషన్ మాత్రం తన జీవితంలో తనకి మొదటిసారి తనపై కేరింగ్ చూపిస్తూ ప్రేమంటే ఏంటో పరిచయం చేసిన హేమ తన జీవితంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన హేమ రోషన్ గురించి ఆలోచించి మరుసటి రోజు వెళ్లి రోషన్ని కలిసి తనతో, మనం మొదటిసారి కలిసినప్పుడు మన మధ్య ఎలాంటి ఆలోచనలు లేవు, కాని యాక్సిడెంట్ అయిన తర్వాత అది నావల్లే జరిగింది అనే పశ్చాత్తాపంతో నేనొక తల్లిలాగా బాధ్యత తీసుకొని నీ విషయంలో అన్ని దగ్గరుండి చూసుకున్నాను. ఇంక నువ్వు కూడా మీ అమ్మ నుండి పొందలేని ప్రేమని నాలో వెతుకుకున్నావు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. నాకు పెళ్లైన తర్వాత నా భర్త నుండి నాకు ప్రేమ దొరకలేదు. నీతో చనువుగా ఉండడంతో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇంకా ఒకరికి భార్యనయ్యుండి కూడా నేను కూడా నీతో కొంచెం క్లోజ్గానే మూవ్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను నా జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇన్ని రోజులు నీతో ప్రయాణించాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు రోషన్. ఇక మీదట నా భర్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉందే. అందుకే ఇక మీదట మనం మళ్లీ కలుస్తూ ఉంటే మన ఇద్దరి జీవితాలు నాశనమవుతాయి. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీ జీవితంలో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక మీదట మళ్లీ నన్ను కలవాలి అని ట్రై చేయకు, నా గురించి ఆలోచించకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోగా అదంతా విన్న రోషన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం అలెక్స్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే హేమాతో టైం స్పెండ్ చేయాలి అని అలా తనని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఫుడ్ తింటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అలెక్స్ తనని ప్రేమగా చూసుకోవడంతో హేమా కూడా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంకలా ఇంటికి వచ్చాక ఇద్దరూ ఇంటిమేట్ అయి నిద్రపోతారు. అయితే అలా అర్ధరాత్రి సమయంలో ఫుల్గా వర్షం పడుతూ ఉండగా అప్పుడే హేమా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసిన హేమా కూడా షాకవుతుంది. ఎందుకంటే ఆ మెసేజ్ పంపింది ఎవరో కాదు, రోషన్, నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను అని ఉంటుంది. దాంతో హేమా తన భర్త రోషన్ని చూడకముందే తనని అక్కడి నుండి పంపించేయాలి అని, తన భర్త నిద్రపోతున్నాడు అని గమనించి అలా బయటికి వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూడగా రోషన్ ఉంటాడు. హేమా తనతో, ఈ టైంలో ఇక్కడికి ఎందుకొచ్చావ్? అలెక్స్ ఇంట్లోనే ఉన్నాడు. తను గనక నిన్నిక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుందే, వెళ్ళిపో అంటుంది. దానికి రోషన్, నాకు మళ్లీ ఒకసారి నిన్ను చూడాలి అనిపించిందే, అందుకే వచ్చాను అనగా దానికి హేమ, పిచ్చివాడిలా మాట్లాడకు, నా భర్త ఈ టైంలో మనిద్దర్నీ ఇలా చూస్తే తప్పుగా అనుకుంటాడు, వెళ్ళిపో అని ఎంత చెప్పినా సరే రోషన్ తనతో, చిన్నతనంలోనే అమ్మ ప్రేమకి దూరమయ్యాను, ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అందుకే నిన్ను చూశాక కలిశాక నీకు కనెక్ట్ అయ్యాను, అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అలా చెప్తూ ఉండగా అప్పుడే కరెంటు పోయి అంతా చీకటవుతుంది. ఇంకప్పుడే మెల్కో వచ్చిన అలెక్స్ అక్కడికి వచ్చి హేమాని చూసి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడగ్గా హేమా షాక్ అయ్యి తన పక్కన చూడగా రోషన్ ఉండడు. దాంతో హమ్మయ్య అనుకొని ఏం లేదు అని అలా మళ్లీ ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లి నిద్రపోతారు. అయితే అలా కాసేపటికే రోషన్ ఈసారి వారి బెడ్రూంలోకి వచ్చి హేమాని నిద్రలేపుతాడు. రోషన్ని చూసిన హేమా షాక్ అయ్యే, నా మాట విను, అలెక్స్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అలా తనని మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి పంపగా రోషన్ ఫుల్గా ఎమోషనల్ అయ్యి హేమా దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుంటాడు. ఇంకా అప్పటికే మెల్కో వచ్చిన అలెక్స్ అక్కడికి వచ్చి వారిద్దర్నీ అలా చూసి హేమాని గట్టిగా అరుస్తాడు. అలెక్స్ని చూసిన హేమా అండ్ రోషన్ కూడా షాక్ అవ్వగా అలెక్స్ కోపంలో నేరుగా కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి, హేమా, తనతో మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్తున్నా సరే వారి మాట వినకుండా కత్తితో హేమాని చంపాలి అని అటాక్ చేయబోగా రోషన్ అలెక్స్ని ఆపడానికి ట్రై చేస్తాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. హేమా వారిని ఆపాలని ఎంత ట్రై చేసినా సరే అలెక్స్ వినడు. ఇంకా ఇదే ప్రాసెస్లోనే అలెక్స్ కత్తితో రోషన్పై గాయం చేసి చంపబోగా రోషన్ ఫుల్గా భయపడిపోయే అలెక్స్ నుండి తనని తాను రక్షించుకోవడానికి అక్కడే ఉన్న సుత్తి తీసుకొని అలెక్స్పై బలంగా కొట్టగా అలెక్స్ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన హేమా కూడా షాక్ అయ్యే అలెక్స్ డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నీ వల్లే నా భర్త చనిపోయాడు అని రోషన్పై సీరియస్ అయ్యి తనని కొడుతూ ఏడుస్తుంది. దాంతో రోషన్, నేను కావాలని చెయ్యలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి తనని ఓదారుస్తాడు. ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలని బాగా ఆలోచించిన రోషన్ ఇంకా షాక్లో ఉన్న హేమాతో, మనం ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ఈ సమాజంలోని మనుషులు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు, దేవతలాంటి నిన్ను ఎలా చూసుకోవాలో నీ భర్తకు తెలియలేదు, నేను నిన్ను రాణిలా చూసుకుంటా, నేను చెప్పింది నీకు నచ్చకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లి నిజమంతా చెప్పు, అన్నింటికీ నేనే బాధ్యత వహిస్తాను,
నీ జీవితం మాత్రం బాగుండాలి. నిన్ను ఈ పరిస్థితుల్లో మాత్రం వదిలిపెట్టి వెళ్లలేను అని చెప్పి ఇంక దీని నుండి మనం బయటపడడానికి మనకొకటి మార్గముంది. ఈ డెడ్ బాడీని ప్యాక్ చేసి ఇక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో పడేసి కార్లో గోవాకి వెళ్లి అక్కడి నుండి షిప్లో యూరోప్కి వెళ్ళిపోదాం. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అక్కడే హ్యాపీగా ఉందామని చెప్పి అలా బాడీని ప్యాక్ చేసి అక్కడ రక్తం మరకలన్నీ క్లీన్ చేసి హేమాతో నేను ఇంటికి వెళ్లి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని గంటలో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అలా కాసేపటికి అక్కడికి వచ్చిన హేమా పేరెంట్స్ అక్కడ అలెక్స్ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యే, ఎందుకే ఇలా చేశావ్? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదే అని హేమాని కొడుతూ ఎమోషనల్ అవ్వగా అప్పుడే హేమా ఒలికిపడి నిద్రలేస్తుంది. నిజానికి హేమా తన పేరెంట్స్ వచ్చినట్లు కలకని ఉంటుంది. ఇంకా అప్పటికే రోషన్ వెళ్లి 2 గంటలైనా సరే తిరిగి రాకపోవడంతో రోషన్కి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో హేమా షాక్ అయ్యే కార్లో వెంటనే రోషన్ అపార్ట్మెంట్కి వెళ్లి చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడ రోషన్ కానీ తన లగేజ్ కానీ ఉండదు. అక్కడే ఒక లెటర్ ఉంటుంది. అది రోషన్ హేమా కోసం రాసింది. హేమా దాన్ని తీసుకుని చదవగా అందులో, రోషన్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో మనిద్దరం కలిశాం. నీ భర్త ప్రేమకి దూరమయ్యే కన్ఫ్యూజన్లో ఉన్న నిన్ను పొందాలి అని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కాని ప్రతిసారీ ఏదో ఒక శక్తి నిన్ను కాపాడుతూ వచ్చింది. నా నుండి దూరమయ్యి ఇప్పుడు మళ్లీ నీ భర్తతో బ్రతకాలి అనుకున్నావ్. అందుకే అది నాకు నచ్చలేదు. నీ భర్తకి నీ మీద అనుమానం కలిగించి నిన్ను పొందాలి అనుకున్న టైంలో ఇలా జరిగిపోయింది. అయితే ఈ క్రైమ్ని నాపైన వేసుకునే అంత పిచ్చోడిని అయితే నేను కాదు. అందుకే ఈ డార్క్ నైట్లో నిన్ను వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నా. గుడ్ బై అని చెప్పి ఉంటుంది. అది చదివిన హేమ మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా ఎమోషనల్ అయ్యే అలా నడుస్తూ వెళుతూ స్పృహ కోల్పోయి కింద పడిపోగా అప్పుడే తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి హేమాని ఎత్తుకొని మోసుకెళ్లిపోయినట్లు చూపిస్తారు. స్క్రీన్ కట్ చేస్తే అలా హేమాకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా తన ముందు మూవీ స్టార్టింగ్లో బెగ్గర్ వేషాధరణలో కనిపిస్తాడు కదా, అదే వ్యక్తి ఉంటాడు. అయితే ఇప్పుడు హేమాకి తను దేవుడిలా కనిపిస్తాడు. దాంతో హేమ తన కాళ్లమీద పడి, నేను చేసిన తప్పు వల్లే నా భర్త